అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. క్రీస్తునందు అద్భుత సువార్త వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, నిత్య నిబంధన అనేటువంటి మా దివ్యమాస పత్రిక అనేక మందికి పంపుతూ ఉన్నాం. ఇంకా మీరు ఎవరైనా ఈ యొక్క పత్రిక ద్వారా మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు ఇది ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. దీవించబడాలని మీరు కూడా అనుకున్నట్లయితే, ఆధ్యాత్మిక తపన ఉన్నటువంటి వారు ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు మీ అడ్రస్ ఫోన్ ద్వారా గాన SMS ద్వారా గాన తెలియచేయండి. తప్పకుండా నిత్య నిబంధన అనేటువంటి మా దివ్యమాసపత్రిక కూడా మీకు పంపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి దేని నిమిత్తం ప్రయాస అనే అంశాన్ని మనం కొద్ది రోజులుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. భోగం నిమిత్తం ప్రయాసపడుతున్నామా, భోజనాల నిమిత్తం ప్రయాసపడుతున్నామా, ఘనత నిమిత్తం ప్రయాసపడుతున్నామా అని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మరొక మాటని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మూలవచనంగా ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకొనటలేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకొనని పరిగెత్తుచున్నాను. ఇక్కడ పౌలకు అద్భుతమైన మాట గుర్తు చేస్తున్నాడు. నేను ఇదివరకే గెలిచానని కానీ, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితునని అనుకోవట్లా, నా పని ఇంకా అయిపోయింది ముగించేశాను అనుకోవట్లా, కానీ నేను దేని నిమిత్తము పట్టబడ్డానో, అసలు ఫస్ట్ ఆ కీ పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి. నేను దేని నిమిత్తం ప్రయాసపడుతున్నాను, అసలు దేని నిమిత్తం దేవుడు నన్ను పిలిచాడు. పశువులకి పక్షులకి ఆత్మ లేదు, వాటికి శరీరము కేవలం ప్రాణం మాత్రమే ఉన్నాయి. వాటికి వివేచించేటువంటి వివేచన జ్ఞానం, తర్వాత జరిగేటువంటి పరిమాణాలు పర్యవసానాలు ఎలా ఉంటాయో వాటికి తెలియదు. అవి ఇలాగ దూసుకుని వెళ్ళిపోతాయి. అయితే దేవుడు మనకి ఆ యొక్క మంచి వివేకములు అర్థం చేసుకొని వాటిని బ్యాలెన్స్ చేసుకునేటువంటి ఆ యొక్క విశేషాధికారాలను దేవుడు మనకిచ్చాడు, ఆ కృపనిచ్చాడు. అందుకే అంటారు, పశువుకైతే ఒక దెబ్బ, మనిషికైతే ఒక మాట చాలండి అంటారు. అంటే ఆ మాట చాలా ప్రభావితం చేస్తుంది అని దాని యొక్క అర్థం. అయితే ఇక్కడ పౌలు అంటాడు, నేను ఇదివరకు గెలిచానని కానీ, ఇప్పటికే నేను సంపూర్ణ స్థితి పొందేసేసాను, నా యొక్క పనులన్నీ పూర్తి చేసేసాను, ఫుల్ఫిల్ అయిపోయింది అని అనుకోవడంలా. నేను దేని కొరకు పట్టబడ్డానో దాని కొరకు ఇంకా నేను ప్రయాసపడుతున్నాను, దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగరమే పరిగెత్తుతూ గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అనేటువంటి భావన మనకు తెలియజేస్తున్నాడు. అంటే ఏదైతే నేను ప్రభువు నాకు అప్పగించాడో అదే పని. ఈనాడు వ్యాపారాలు, అనేక రకాలైన ఉద్యోగాలు, అనేక రకాలైన చారిటీ పనులు, ఇంకా అనేక రకాల దీనిలో యాడ్ అయిపోయినాయి. సేవ పక్కకి వెళ్ళిపోయింది, సంతర్పణలు ఎక్కువైపోయినాయి. సేవ మీద దృష్టి పక్కకి వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే బ్యాలెన్స్ చేయలేరు కదా. అప్పగించబడిన బల్లల పరిచర్య మాకు అప్పగించలేదు కాబట్టి చందాల విషయంలో మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టద్దు, ఒక 7గురు సిద్ధపరచుకోండి. వాళ్ళ స్టెఫెన్ కూడా ఒకడు, మీరు వాళ్ళకే బాధ్యతలు అప్పగిస్తామని చెప్తాడు పేతురు. అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. కాబట్టి ఈ విధవరాల మధ్యలో ఇలాగేదో జరుగుతుంది, చందాలు అటు వెళ్ళిపోతాను ఇటు వెళ్తాను, ఇది మాకు కాదు. మాకు దేవుడు సువార్త పని కొరకు ఉపయోగించుకోమన్నాడు, వాటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అలాగే ప్రభువు కొరకు ప్రయాసపడుతూ సువార్త వ్యాపకంలో సువార్త పరిచర్యలు విరివిగా కొనసాగబడాలని కోరుకుంటున్నటువంటి పౌలు కూడా ఇంకా డీవేట్ అయిపోవట్లా.
డివేట్ చేయడానికి డెవిల్ చాలా రకాలుగా మనల్ని ప్రయత్నాలు చేస్తాడు మన మీద. వాడి ఫోకస్, వాడి టార్గెట్ అంతా మనమే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఎవడిని మిరింగుదు నాన్న వెతకుతూ తిరుగుతూ ఉంటాడు వాడు, కాలుగాలి పిల్లిలాగా. గర్జించు సింహం వలే ఉన్నాడంటే వాడు సింహమేం కాదు, సింహం వలే ఉన్నాడు, జస్ట్ లైక్ దట్, అంతే. వాడు బలహీనపరిచేటువంటి వాడు. చేద్దాం ప్రభు కొరకు ప్రయాస పడదాం, అని పిలుపు అందుకుందాం. ఆయనకి ఇష్టమా? ఓకే, చిత్తం. ఒక గొప్ప సేవకులు తన పరిచర్యలో ఒకరోజు ఆయనకి సన్మానం చేస్తున్నప్పుడు ఆత్మీయ సత్కార్యంలో ఒక మాట అన్నారు. ప్రభు వస్తాడు వస్తాడు అని చెబుతున్నాం. ఆ సేవకుల సదస్సు అది. ఆ సేవకుల సదస్సులో ఆ మాట మోగిపోయింది నాకు. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఆ మాట నన్ను అది మారుమోగుతూ ఉంటుంది నా చెవిలో. ఆయన వస్తాడు వస్తాడు అని చెబుతున్నా, ఆయన వచ్చిందాకా సేవ చేద్దాం, ఒకవేళ రాకపోతే మనమే ఆయన దగ్గరికి వెళ్దాం, ఒకవేళ ఆయన వస్తే ఆయనతో కలిసి వెళదాము, అప్పుడు దాకా ఈ సువార్త ప్రయాస చెప్తూనే ఉందాము అని చెప్పాడు. చాలా బలం అనిపించింది. ఆయన రాలేదనుకో మనమే వెళ్దాం, ఆయన వచ్చాడనుకో అందరం కలిసి వెళదాం, ఆ మధ్యాకాశమునకు ప్రభుని ఎదుర్కొందాం. ఎంత గొప్ప బలపరిచే మాట తెలుసా? ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? భోగాల నిమిత్తమా, భోజనాల నిమిత్తమా, లేకపోతే మనం హెచ్చించుకుంటూ ఘనత కోసమా, ఆడంబరమైన జీవితాల కొరక మనం ప్రయాస? పేతురుపత్రికలో ఒక చక్కని మాట ఈ విధంగా రాయబడింది. మాటను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాచరణ ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజుని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. గమనించండి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఆయన గుణాతిశయాలు ప్రచురము చేయాలి అని మీరు చేయాలనుకుంటే కాదు, అసలు ప్రచురము చేయటం కోసము ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాని కొరకే మనం ప్రయాసపడాలి. ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? ఏమి ఇచ్చాడు మనకి అధికారాలు అంటే, మీరు ఏర్పరచబడిన వంశము. దేని నిమిత్తం ప్రయాస? నేను ఏర్పరచబడిన వంశం. కాబట్టి అందరూ ఏర్పరచబడిన వంశములోనికి రావాలి. రెండవది, రాజులను యాజక సమూహమును. రాజులుగాను యాజక సమూహముగాను, అనేకులకు ప్రార్థించువారిగాను, అనేకులు బలపరిచే ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు రావాలి. మూడవది, పరిశుద్ధ జనమును. నాలుగవది, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీకు ఏం బాధ్యతలు ఇవ్వబడ్డాయి అనంటే, ఆయన గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం. దేని నిమిత్తం? ఆయన గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం. ఈ మధ్య బాధాకరమైన విషయాలు ఏంటి అనంటే, కటౌట్లు ఎక్కువైపోయినాయి సేవకులకి, సంఘాల పేర్లు మోగుతున్నాయి, సేవకుల పేర్లు మోగుతున్నాయి, అయ్యగారులు అమ్మగారులు పెద్ద పెద్దగా పేరు గాంచుతున్నారు. కానీ ప్రభు పేరు అక్కడ కనబడనల్లా. అమ్మగారి వలన, అమ్మగారి ప్రార్థన వలన. పౌలు చక్కని మాట అంటాడు, నేను నాటితిని, అప్పుల్లో నీళ్లు పోసెను, వృద్ధి చేసింది దేవుడే, దేవునికే మహిమ. నేను నాటాను, అప్పుల్లో మరొకడు నీళ్లు పోసాడు. ఇప్పుడు ఆ మొక్క ఏమైంది? ఎదిగింది. ఈ ఎదగడానికి వృద్ధి కలుగజేసింది ఎవరు? దేవుడే. ఏవది పెద్ద గాలి తీసుకొచ్చి కొట్టేస్తే మొక్క అయిపోతుంది. కానీ ఆ మొక్క ఎదుగుదలకు ఉపయోగపడింది, అభివృద్ధి పరిచింది దేవుడు. కాబట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసునామునికే చెల్లునుగాక. అని నామముల కన్నా పైనామం. ఆయన గుణాతిశయములను ప్రచురమ చేయాలి. ఆయన జననము, ఆయన యొక్క జీవన విధానము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణమును గురించి చెప్పడమే. ఆయన గుణాతిశయములు, ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన కనికరము, ఆయన కలిగిన వాత్సల్యత, ఆయన కలిగి ఉన్నటువంటి శాంతము, ఆయనకున్నటువంటి దీర్ఘశాంతము, ఇవి నువ్వు చెప్పాలి. యు మస్ట్ ప్రొక్లైమ్
అబౌట్ జీసస్ క్రైస్ట్. ఆ యేసు గురించి నువ్వు చెప్పడం తప్ప, ఆ యేసు గుణాలను నువ్వు ప్రచురించేయడం తప్ప వేరే అవకాశం లేదు. వేరే వారిని కించపరచక్కర్లేదు, వేరే వారితో మనం గిల్లి కజ్జాలక్కర్లేదు. ప్రభు ప్రేమను చెప్పండి చాలు. పరమత దూషణెల్లా పరిహసించు పలుకొట్టేలా అంటాడు భక్తుడు. సాక్ష్యం ఇచ్చేదనే పాటలో పరమత దూషణెల్లా పరిహసించి పలుకొట్టేయాల. ఎందుకు నువ్వు పరిహసించాలి? ఆ ప్రభు ప్రేమను చెప్పినప్పుడు ఆ ప్రభు ప్రేమకు నన్ను ఆకర్షించుమో, నీ ఎద్దుకు పరిగెత్తుకొని వచ్చేదంటే ఆయన ఆకర్షిస్తాడు. సమస్తమునకు కార్యాకారి ఆయన కదా. ఆయన ఆకర్షించాడు లాజర్ని. లాజరు బయటికి రమ్మనంటే ఆ యొక్క సమాధుల తోటలో లాజరు ఒక్కడే బయటికి వచ్చాడు. ఆయన అతన్నే ఆకర్షించాడు. చాలామంది తన మహిమ కొరకు, తన ప్రభావం కొరకు ఆయన పనిచేశాడు. ఈరోజు మనం ఆయన కొరకు ప్రయాసపడాలి. మన కొరకు పడటం, కూర్చుకోవటం, కలుపుకోవటం, నిలుపుకోవటం కాదు. ఎక్కడ కూడా మోషే అహరోనులు ఏదో హడావుడి పడలేదు. యెహోషువ వచ్చి, అయ్యా పాళెములో వచ్చి కొంతమంది ప్రవచిస్తున్నారు, ఇద్దరు వారిని నిషేధిద్దాం, వాళ్ళని వెలివేద్దాం అని అంటే అది వద్దు. అందరి మీదకి ఆ దేవుని ఆత్మ రావాలని కోరుకుంటున్నాను అంటాడు మోషే. అది గొప్ప వ్యక్తిత్వం. ఆ అనుభవం మనకి రావాలి. ఆయన ప్రచురించడం కొరకు ప్రయాసపడాలి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని వారు అంటున్నారు. ఇది మనకు కనపడిందంతా మన కొండలంతా కూడా కరిగిచ్చేసుకుంటామంటే ఎట్లాగా? కేవలం ఆయన గుణాతిశయములు ప్రచురించే నిమిత్తం ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఆయన ప్రచురించడం కొరకే నువ్వు ప్రయాసపడాలి. యూదులు రక్షించడం కొరకు, తమ జనాంగాన్ని కాపాడుకోవటం కోసం మొర్దెకై, ఎస్తేరు ప్రయాసపడ్డారు. తన వారందరి క్షేమం కొరకు ప్రార్థించాడు ఇర్మియా. నా జన్మ హతమైన వాని గురించి దివారాత్రము కన్నీరు విడిచినట్టు నా తల జలమయముగా, నా కన్ను కన్నీళ్ల ఊటగా ఉండునుగాక అంటాడు. విలపించే ప్రవక్త ఇర్మియా 9:1 చూస్తాం. శేషించిన వారు అనేకులు హతమైపోయారు. చాలామంది శేషించినటువంటి వారు సిగ్గును అవమానం అందుచున్నారు. యెరూషలేము పట్టణం అగ్నితో కాల్చవేయబడింది, ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, గుమ్మాలు అగ్నితో కాల్చవేయబడ్డాయి అన్న తెలుసుకున్న తర్వాత 5 మాసాలు, నీసాను మాసం నుంచి కిస్లేవు మాసం వరకు 5 మాసాలు విజ్ఞాపన చేసి, ఏడ్చి, కన్నీళ్లు విడిచి, దేవుని యొక్క సహాయమును కోరి అర్థశస్త ఏలుబడిలో మరలా ఆ ప్రాంతాలు తిరిగి కట్టుకోవటం కోసం ప్రయాసపడినాడు ఎజ్రాలు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఈరోజు ఆయన ప్రచురిస్తున్నామా? ఆయన గుణాలస్యం ప్రచురిస్తున్నామా? ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యాన్ని, ఆయన యొక్క కీర్తిని మనం ప్రచురం చేస్తున్నామా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యొక్క వృత్తాంతం మనం అందరం ఎరిగిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే సమరయ స్త్రీతో ప్రభువారు మాట్లాడతారో ఆమె అన్ని జాగ్రత్తగా అన్ని ప్రభువుని గురించి ఆయన చెప్తున్న సుబోధను విని తన కుండని విడిచి తన పాత జీవితాన్ని పక్కన పెట్టి ఊరిలోకి పరిగెత్తుకొని పోయి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూతురు రండి అని ఆ మెస్సయ్యాని పరిచయం చేసింది. వారందరూ వచ్చి, ఇంత భయంకరమైన జీవితం కలిగినటువంటి అమ్మాయి, భర్త లేడు, వివాహం కాలేదు, కానీ 5 పనిమెట్లు ఉన్నారు. ఇంత రోత జీవితాన్ని అందరి ముందు ఒప్పుకుంది ఆమె, తెలియచేసింది ఆమె. ఇప్పుడు ఆ ప్రభు యొక్క ప్రేమను, ఆ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని ప్రచురిస్తూ ఉంది. ఆ గ్రామంలో సుకారు గ్రామం ప్రభు యందు విశ్వాసం ఉంచింది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన ప్రచురించాలి. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను మనం పొగడాలి, కొనియాడాలి, అందరి ముందు చాటి చెప్పాలి. ఈ గృహం దేవునిచ్చినదే, ఈ గృహానికి అధిపతి ఆయన. ప్రతి సంభాషణ ఆలకిస్తున్న నిశ్శబ్ద శ్రోత ఆయన, మాకు అనుగ్రహ దాత ఆయన. ఆయన కృప వలనే, ఆయన దయ వలనే, ఆయన భిక్ష ఇది, ఆయన కటాక్షం ఇది అని మనం చెప్పాలి. ఎల్లవేళలా మన యొక్క నోరు
ఆయన నీతిని ప్రచురిస్తూ ఉండాలి. అందుకని కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు అద్భుతమైనటువంటి మాట గుర్తు చేస్తాడు. ఆ మాటని సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 28వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఈ విధంగా రాయబడింది. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చెయ్యును. నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు చెయ్యును. దినమెల్లా నేను అలాగే చేస్తున్నాను, నేను చేస్తూనే ఉంటాను అంటాడు. నేను చావును సజీవుడినై నా దేవునికి నేను ధ్యానించుదును అంటాడు. 30వ అధ్యాయం 11వ వచనం, నా ప్రాణం మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నేను నిన్ను ఎప్పుడు స్తుతిస్తాను. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమవుతవి అంటాడు భక్తుడైన దావీదు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, సుకారు గ్రామాన్ని ప్రభువుని ప్రచురించి ప్రభు చెంతకు నడిపించింది సమరయ స్త్రీ. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే 2000 దయ్యాలు పట్టి సేన దయ్యాలు పట్టినటువంటి వాడు వస్త్రహీనుడై దిగంబరిగా ఆ ప్రాంతంలో సమాధులలో కొండల్లో ఉండేటువంటి వాడు ప్రభు యొక్క చెంతకు వచ్చినప్పుడు, వాడిలో ఉన్న దయ్యాలను ప్రభు వెళ్ళగొట్టినప్పుడు వాడు ప్రభుతో అంటాడు, ఆ ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళిపోమని, మా దగ్గర వద్దు వెళ్ళిపో అని అన్నప్పుడు ప్రభు వెళ్ళిపోతూ తన కాళ్ళు పట్టుకొని నన్ను నీ దగ్గర ఉండనివ్వయ్యా అని ఆ దయ్యాలు చేత పట్టి పీడించబడి స్వస్థితుడైనటువంటి వాడు, ప్రభు కృప చొప్పున దర్శించబడినటువంటి వాడు చెప్తున్నటువంటి మాట, అయ్యా నేను కూడా మీతో పాటు ఉంటాను, నేను కూడా దోనెక్కుతానంటే ప్రభు అతనికి సెలవీయక ప్రభుని యందు కనికరపడి నీ జీవితంలో ఏమి చేశారో అవి వెళ్ళి చెప్పు అంటే, నీ ఇంటి వారికి వెళ్ళి చెప్పు అంటే వాడు వెళ్ళి దెకపొలిలో ప్రకటించగా అని చూస్తాం. 5వ అధ్యాయం 10వ వచనం నుంచి మార్కు సువార్తలో చూస్తే అతడు దెక అనగా 10, పొలి అనగా పట్టణాలు, 10 ఊళ్ళకెళ్ళి ఆ మాటలు చెప్పాడట. ఆ 10 ఊళ్ళకెళ్ళి ఆ మాటలు చెప్పగానే అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. రక్తస్రావ రోగి యేసుని గూర్చి విని అని ఉంటుంది 21వ వచనంలో. ఎవరు చెబితే వినింది? ఈ దయ్యాలు పట్టి బాగుపడినటువంటి వాడు చెబితే వినింది. మళ్ళీ ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు తండోపతండాలుగా జనం వచ్చారు. ఇంత గొప్ప జన సమూహాన్ని ఎవరు గ్యాదర్ చేయగలిగారు? ఒక్కడు. నేను కూడా తుమ్మల చెరువు అనే ప్రాంతం వైపు సండే స్కూల్ పరిచయం చేసేటువంటి దినాలలో అక్కడికి వెళితే అక్కడ ఒక ప్రోగ్రాం, పిల్లలకు ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి చూస్తే అక్కడున్న పాస్టర్ గారు, టీచర్ వస్తారు ఉండండి అయ్యా అని అన్నారు. ఎవరా ఆ టీచర్, ఎట్లా ఉంటారా అనుకున్నాను. నాకన్నా పెద్దోడేమో అనుకుంటున్నాను. నేను కంగారు పడుతున్నాను. 7వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి, అంటే కనీసం ఒక 12-13 సంవత్సరాలు ఉన్న బాబు ఒక 50 మంది పిల్లలను సమకూర్చాడు. అదే అబ్బాయి 2వ రోజు పిల్లల ప్రోగ్రాంకి 100 మందిని సమకూర్చాడు. ఇంత చిన్నోడు ఏం చేస్తాడు అనుకున్నాను, కానీ సమకూర్చేటువంటి జ్ఞానం దేవుడిచ్చాడు. అనేక మంది పిల్లలను నడిపించగలిగాడు. ఆ చిన్న చిన్న మాటలతోని అనేక మంది పిల్లల్ని ప్రభావితం చేస్తూ వచ్చాడు. నేను ఎంతగానో సంతోషపడినాను. నాకన్నా గొప్ప పరిచర్య చేస్తున్నాడని నేను ఆశ్చర్యపోయినాను. ప్రభువుని స్తుతించాను. 2000 దయ్యాలు పట్టి బాగుపడినటువంటి వాడు దెకపొలిలో ప్రకటిస్తూ ఉండగా అనేక మంది ప్రభు యందు విశ్వాసం ఉంచారు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగి ఆ ప్రభు మాటలు విన్నది. నన్ను స్వస్థపరిచినటువంటి వాడు నిన్ను స్వస్థపరుస్తాడు, నన్ను బాగు చేసిన వాడు నిన్ను కూడా బాగు చేస్తాడు అని చెప్పుకుంటూ వెళుతున్నటువంటి ఆ మాటలు విన్నది. ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వెనక నుండి వెళ్ళి యేసు వస్త్రపు చెంగును ముట్టుకొని ఆమె బాగుపడినట్లుగా స్వస్థపడినట్లుగా చూస్తున్నాం. ఆమెకి ఎవరు అందించారు సువార్త? ఇతడే. ఈరోజు ఆయన గుణాతిశయమును ప్రచురము చెయ్యి నిమిత్తం ప్రయాసపడాలి అని మనం
వాక్యం చేత హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియ స్నేహితులారా, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని భక్తులు పౌలు ఆ యొక్క పేతురు యోహాన్లు అంటుంటే, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే నాకు లాభం అని వెనుకున్నవి మరిచి ముందున్న వాడి కొరకు ప్రయాసపడుతున్నటువంటి పౌలు ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే, ఈరోజు మనం ఏం ప్రచురిస్తున్నాం? లేని వార్తను పుట్టిస్తున్నామా? లేని వార్తను పుట్టించకూడదని వాక్యంలో ఉంది. లేని వార్తలు, తెలిసి తెలియనటువంటివి, ఏయో దుర్వార్తలు, వాళ్ళ యొక్క నేము ఫేము తగ్గించడం కోసం అనేక ఇష్టానుసారమైన మాటలు మాట్లాడేస్తున్నాం. వాళ్ళని తగ్గించడం కొరకు ఎంతగానో మనం ప్రయాసపడుతున్నాం. గాలి మాటలు మాట్లాడుతున్నాం, సోది మాటలు మాట్లాడుతున్నాం, వంకర మాటలు మాట్లాడుతున్నాం, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతున్నాం. దీని కొరకు కాదు ప్రభు నిన్ను పిలుచు. సంఘంలోనే ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళందరితో వైరం కలిగి ఉంటారు. కుటుంబంగా ఉంటారు, చుట్టుపక్కల అందరితో వైరం కలిగి ఉంటారు. సంఘంలో, సమాజంలో, ఇంట బయట పనిచేసే చోట ఎక్కడా సాక్ష్యం సరిగా ఉండకపోతే కొండాలు చెబుతూ బతుకుతున్నావేమో, భేదాలు కల్పిస్తున్నావేమో, కృత్రిమములు కల్పిస్తున్నావేమో, నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. జాగ్రత్త. ఆయన గుణాతిశయమును ప్రచురించేయటం కొరకు మనం ప్రయాసపడాలి. ఆయన గుణాతిశయమును ప్రచురం చేయటం కొరకు మనం ప్రయాసపడాలి. భక్తుడైనటువంటి యోహాను తన పత్రికలు ఈ విధంగా గుర్తు చేస్తాడు. మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనుడార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. చూసారా, యోహాను భక్తుడు ఏ విధంగా తెలియజేస్తున్నాడు? యోహాను శిష్యుడు జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులార ఏది చూచితిమో, నిదానించి మేము ఏమి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచెనో అవే మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆయన్ని ఎందుకు కనికరపడి నీకు చేసినటువంటివి ఇతరులతోనూ పంచుకోవాలి. నీ యొక్క రోతపాత జీవితాన్ని ఏ విధంగా ఆయన స్వస్థపరిచాడో, ఎలా నిన్ను కాపాడాడో, ఎలా నిన్ను రక్షించాడో వాటిని ఇతరులతో పంచుకోవాలి. ప్రతి సాక్ష్యంలో కూడా ఆయనకి మహిమ రావాలి. నీకు కాదు మహిమ, నీకు కాదు ఘనత. ఈనాడు అనేక మంది తమ సాక్ష్యాలు చెప్పి ప్రభువుని మహింపరిచేటువంటి విషయాల్లో తెలియకుండానే తమను తాము పొంగించుకుంటున్నారు. జీవపడంబం, గర్వంతో చెప్పుకుంటున్నారు. నేను ఒకప్పుడు అలాగుండేదాన్ని, ఇలాగుండేదాన్ని, మాకు ఆస్తులు అలా ఉండే, మేము ఆ కులం నుంచి వచ్చాం, మేము ఇక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాం, ఇలా వచ్చాం. వాటి వల్ల కాదు. బలహీనుడు నేను, నన్ను బలపరిచాడు ప్రభు. ఒక తల్లి యేసన్న గారి దగ్గరికి వచ్చి చెప్పిందంట, అయ్యా పాపులను యేసు రక్షిస్తాడని మీరు చెబుతున్నారు, విన్నాను. సంతోషం. అయితే యేసు రాక్షసులను కూడా రక్షిస్తాడా? రాక్షసులు రక్షించేది ఏంటి? రాక్షసులు ఎందుకు ఉంటారమ్మా అంటే, నేను రాక్షసిని, నేను పాపిని కాదు, రాక్షసిని. నేను ఆయాని, మంత్రసానిని. ఆడపిల్ల పుట్టింది అని అంటే పురుట్లోనే చంపమని డబ్బులు ఇస్తే చంపేసేదాన్ని, నేను కాలువలో పడేసేదాన్ని, మూటగట్టి తీసుకెళ్ళి అక్కడ ఆ మూల ఈ మూలలో పడేసేదాన్ని, గొయ్యి పూర్తి చేసేదాన్ని, ఏదేదో చెప్పేదాన్ని. ఎంతోమంది, 100 మంది పిల్లలు నా చేతులతో నేను చంపేశానయ్యా. మరి నన్ను క్షమిస్తాడా? సేవకుడు క్షమిస్తాడమ్మా. ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు, ఆయన కనికర సంపన్నుడు, కరుణామయుడు. కదిలించబడతాడు నువ్వు పశ్చాత్తాపడితే. ఆయన సువార్త పక్కన పెట్టేశారు. ఈనాడు అనేక మంది ఆచారాలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, నియమాలను బోధిస్తున్నారు. మీరు ఇలా చేయండి, ఇది చేస్తే ఇది జరుగుతుంది, ఇది ఇస్తే మీకు ఇలా అవుతుంది, ఇన్ని వారాలు రండి, ఇన్ని నెలలు రండి, మీరు ఈ పనులు చేయండి. జపములు, తపములు, ఉపవాసములు పాపమున్ బాపవయా. జపములు, తపములు, ఉపవాసములు పాపమున్ బాపవయా. దాన ధర్మములు, తీర్థయాత్రలు పాపమున్ బాపవయా.
ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇదే రక్షణ దినము. యేసుని చెంతకు ఆశతో రమ్మిల పాపమున్ బాపునయా. ఇది భక్తుడు రాసిన పాట. ఏవో చెప్పేస్తున్నాం, కలిపి చెరిపేస్తున్నాం. ఆయన నామాన్ని ప్రచురించాలి, ఆయన గుణాతిశయములు ప్రచురించాలి, ఆయన మహిమ కొరకు మనం వాడబడాలి. భక్తులు ఆ దిశగా ప్రయాసపడ్డారు. యేసే రక్షకుడిని చెప్పారు, దాని కొరకు తమ ప్రాణాలు అర్పించారు. కానీ ఈనాడు అబద్ధాలు, కృత్రిమాలు, వికారమైనటువంటి మాటలతో సొంత లాభం కొరకు, స్వలాపేక్ష కొరకు, స్వనీతి కొరకు, కాసుల కొరకు ప్రభు నామాన్ని అనేక ముందు అవమానపరుస్తున్నటువంటి వారుగా, ఆ నామాన్ని తమ సొంత లాభం కొరకు ఉపయోగించుకుంటున్నటువంటి వారిని చూసి ప్రభు ఎంతగానో దుఃఖపడుతున్నాడు. అటువంటి వారితో ప్రభు అంటున్నాడు, ప్రభా మేము నీ నామములో అద్భుతములు చేయలేదా, ఆశ్చర్యకార్యములు చేయలేదంటే, అక్రమము చేయువారలారా మీరు నా ఇద్దరు నుండి తొలగిపోండి అంటాడు. నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరుగును అంటాడు. ఆ పరిస్థితిలోకి రాకుండా ప్రభు మహిమ కొరకు మనం బ్రతుకుదాం. దేని నిమిత్తం అనగా, ప్రభా భోజన నిమిత్తము, భోగం నిమిత్తము, మా యొక్క ఘనత నిమిత్తము కాక నీ నామ ప్రచురము నిమిత్తం మేము ప్రయాసపడతాం. ఈ ప్రయాస వ్యర్థం కాకుండా ముందుకు నడిపించని ఒక శుభ తీర్మానం చేద్దాం. ప్రభు మన వెనుకళ్ళి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో నీ దయలో వర్ధలింపచేయండి. భోగల నిమిత్తము, భోజనాల నిమిత్తము, ఘనత నిమిత్తము కాక ప్రభా నీ గుణాశ ప్రచురం చేయని నిమిత్తము ప్రతి ఒక్కరు ప్రయాసపడ్డకు ఈ ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని వారు గుర్తించి నీకు మహిమకరంగా జీవించు భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఎడలని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచుమని ఈ కార్యక్రమాన్ని స్పాన్ చేసిన సహోదరులు జేబీ గారిని, మా సహోదరు సలీమి గారిని, వారి బిడ్డను, కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మరెక్కువ సాక్షులుగా వీరు కొనసాగుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో విశ్వాసంతో స్తుతించి ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మ త్రియేక దేవుని జీవితం అందరికీ తోడయ్యుండి ఆయన ప్రచురిస్తూ ఆయన కృపకు పాత్రులయ్యే భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించి దీవించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.